జనాభా లెక్కలతో పాటే కుల గణన జరపాలని నిర్ణయించింది కేంద్రం. అయితే ఇప్పుడు ఈ క్రెడిట్ ఎవరిది అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య క్రెడిట్ వార్ జరుగుతోంది. రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం వల్లే మోదీ సర్కార్ కులగణనకు ఒప్పుకుందంటోంది కాంగ్రెస్. అసలు కులగణనకు కాంగ్రెస్ పక్కా వ్యతిరేకి అని బీజేపీ మండిపడుతోంది. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన తరుణంలో దేశంలో కులగణన జరపాలని నిర్ణయించినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ నుంచి కౌంటర్లు స్టార్ట్ అయ్యాయి. బీజేపీపై ఇది రాహుల్ గాంధీ సాధించిన విజయంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తుంది. రాహుల్ గాంధీ సూచన మేరకే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన నిర్వహించిందని, ఇప్పుడు కేంద్రం ఆ డిమాండ్కు అంగీకరించిందని కాంగ్రెస్ నాయకత్వం అంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్ కు బీజేపీ కౌంటర్లు ఇస్తోంది. అసలు కులగణనకు కాంగ్రెస్ పక్కా వ్యతిరేకని మండిపడుతోంది. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రధాని కులగణన చేద్దామంటే కాంగ్రెస్ నాయకత్వం ఒప్పుకోలేదని బీజేపీ గుర్తు చేస్తోంది. కులగణన రాహుల్ గాంధీ విజయం, తెలంగాణ ఆదర్శం అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్స్ పై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. కులగణన రాజకీయ నిర్ణయం కాదన్నారాయన. కేంద్రంలో 60 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కులగణన ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కులాల మధ్య చిచ్చు పెడుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు లక్ష్మణ్. 60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించినటువంటి మీరు కులగణన చేపట్టలేదో ముందు ఈ సమాజానికి, దేశానికి జవాబు చెప్పాల్సిగా నేను డిమాండ్ చేస్తాను. బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో కులగణన దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారాయన. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న సీఎం కులగణన కోసం కమిటీ వేయాలని సూచించారు. ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవడంతో రాష్ట్రంలో బీజేపీ నేతలకు ఇబ్బందిగా ఉందని కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. ఏది ఏమైనా స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ, అసంతృప్తి, మోడీ గారు రేవంత్ రెడ్డి గారి విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు. దేశంలో కులగణన జరపాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజకీయమైనదైనా కాకపోయినా దీనిపై రాజకీయ వ్యాఖ్యానాలు తప్పవు. ప్రస్తుతం కులగణన క్రెడిట్ తమదే అని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ వాదులాడుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ కార్యాలయంలో కులగణన నిర్ణయం తీసుకున్నందుకు ఓబీసీ నేతలు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.